అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఒక భార్య. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో ఈ దారుణం జరిగింది. గత నెల 30న భర్త ప్రశాంత్ ను మేడపై నుంచి తోసేసింది భార్య సంధ్య. ప్రశాంత్ తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతున్న ప్రశాంత్ కు టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య సంధ్య. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రశాంత్ చనిపోయాడు. కోడలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ తల్లిదండ్రులు. విచారణలో ప్రియుడు అనిల్ తో కలిసి హత్య చేసినట్టుగా సంధ్య ఒప్పుకుంది. సంధ్య ప్రియుడు అనిల్ సహకరించినటువంటి మరొక యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు భర్త ప్రశాంత్. ఎవరు ఎత్తేసారు కిందకి? నువ్వు ఎత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకి సార్ నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వాళ్ళ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపిన నేను నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడు అలా వైఫే వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ ఇదంతా తారీఖు అని చెప్పింది ఆమెనే. నిజామాబాద్ న్యాల్కల్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. బాలకుమార్, నల్లి నిజామాబాద్ జిల్లా భోపాల్ మండలం న్యాల్కల్లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది భార్య. ఈ గత నెల 30న భర్త ప్రశాంత్ ను డాబాపై నుంచి తన ప్రియుడితో పాటు కలిసి భార్య సంధ్య బిల్డింగ్ పై నుంచి తోసేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రశాంత్ ని కుటుంబీకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న భర్తను మరోసారి హత్యాయత్నం చేసింది. అతనికి హార్పిన్ సెలైన్ బాటిల్లో హార్పిన్ కలిపి ఎక్కించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపైన మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతోనే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితులు భార్యతో పాటు ఆమె ప్రియుడు అతనికి సహకరించిన మరో యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద ఈ ఘటన తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో మాత్రం ఒకసారిగా కలకలం సృష్టించింది. వీళ్ళది ప్రేమ వివాహం, 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్ళాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు జరిగాయి. అక్రమ సంబంధం పెట్టుకున్నామంటూ భార్యతో గొడవ పడడం, భర్త అడ్డు తొలగించుకోవాలని భార్య ప్రణాళిక ప్రకారం ఈ విధంగా హత్య చేసినట్లు గ్రామస్తులు మృతుని కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఒక భార్య. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. గత నెల 30న భర్త ప్రశాంత్ ను మేడపై నుంచి తోసేసింది భార్య సంధ్య. ప్రశాంత్ తీవ్రంగా గాయపడడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. చికిత్స పొందుతున్నటువంటి ప్రశాంత్ కు టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య సంధ్య. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. కోడలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ తల్లిదండ్రులు. విచారణలో ప్రియుడు అనిల్ తో కలిసి హత్య చేసినట్టుగా సంధ్య ఒప్పుకుంది. సంధ్య, ప్రియుడు అనిల్ అలాగే సహకరించిన మరొక యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు భర్త ప్రశాంత్. హలో అరే ఎట్లొడుతుంది? ఆడేనొర్రది కాదు వాళ్ళేమో తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా వండుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వండుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీదని అట్లా వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా?
నీ వచ్చింద బాధకి నా సాగు అబ్బా వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సావి ఎత్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలుమొక్కడు నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ సరే సరే, అయిపోయి నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాగా అన్ని వండాలి, మీరు ఇంటికి రావద్దు. ఓకే రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. గుడ్ నైట్ రా అల్లు. అరే ఆడు ఎట్లా ఉడుతుంది, ఆడే నొర్రెడ్ది, ఆడే నొర్రెడ్ది కాదు వాళ్ళేమో తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చాగా. లోపడుకో పోయినా చెప్పు. కాదు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం